నెక్స్ట్ ఇయర్ మెయింటెనెన్స్ మొత్తానికి ఇనిషియేటివ్ ఆయన ఎవరు సార్ నెక్స్ట్ ఇయర్ పెట్టడానికి లాస్ట్ మంత్ సంవత్సరం ముందు పెట్టాల్సిన అవసరం ఏముంది? జనవరి వచ్చే జనవరి నుంచి నెక్స్ట్ డిసెంబర్ వరకు మెయింటెనెన్స్ కోసం పెట్టింది వాళ్ళు. ఫోటో షూట్ కి 5 లక్షలు, ఆల్బమ్ కి 4,95,000 పెట్టారు కదా. అలాగే బతుకమ్మకి 7,30,000, దసరాకి 6,75,500, అది కూడా ఎలక్షన్ కోడ్ ఉండగా ఇవన్నీ ప్రతి ఒక్క కౌన్సిలర్స్ మేము ఆమోదించలేకపోతున్నాం. కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈ రోజు మేము అడిగిన క్వశ్చన్లకి చైర్మన్ సార్ కానీ డిఈ గారు కానీ ఎవరు సమాధానం ఇవ్వలేకపోయారు. అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ సీరియల్ నెంబర్ బతుకమ్మది 758, 759, 760, 760, 807. దీనిలో బతుకమ్మకు సంబంధించి 7,30,30,000 అధికారికంగా దుర్వినియోగం జరిగింది. ఇది ఏ విధంగా జరిగింది అని అంటే మనకి ఇక్కడ ఎలక్షన్ కోడ్ అనేది అక్టోబర్ 9th ఈవినింగ్ మొదలయ్యింది. అక్టోబర్ 10th నుండి అమలులోకి వచ్చింది. అయినా ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉండగా బతుకమ్మ సంబరాలు జరిపించాము అని చెప్పేసి ఇక్కడ మున్సిపల్ బడ్జెట్ లో ఆమోదించడం జరిగింది. ముందస్తు చర్యగా ఆమోదించడం అని చెప్పి చెప్తున్నారు. కానీ ఇది ఏ విధంగా జరిగింది అని చెప్పి ఈ రోజు నేను చైర్మన్ గారికి ప్రశ్నించిన. అయినా తను సమాధానం ఇవ్వలేకపోయారు. అందులో సమాధానంగా తను ఏం చెప్పారు అంటే మేము ఇక్కడ కలెక్టర్ ని ఆదేశించి కలెక్టర్ ద్వారా మేము ఇక్కడ సంబరాలు జరిపించాము అని చిన్నగా మేము బతుకమ్మ సంబరాలు జరిపించాము అని చెప్పారు. అంత చిన్నగా జరిపించిన సంబరాలు కలెక్టర్ సార్ గారి ఆదేశానుసారము చేశాము అంటున్నారు. ఆ విధంగా చేసిన వారు 7,30,000 అమౌంట్ ని ఏ విధంగా చూపిస్తారు? ఇదొకటి. ఇంకొకటి ఏంటి అంటే ముందస్తు చర్యగా దసరా పండుగ గురించి చెప్పారు. మనకి ఇక్కడ దసరా కానీ దీపావళి కానీ క్రిస్మస్ కానీ రంజాన్ కానీ ఏ విధమైన పండుగలు వచ్చినా కూడా మనము ఎప్పుడు జరుపుకునే పండుగలు, ఇదేమి కొత్త పండుగలు కావు. మన ఆ పండుగ కంటే ఒక నెల ముందే మనము బడ్జెట్ పేపర్ లో మనము దీని యొక్క బడ్జెట్ గురించి మనం ఇక్కడ ప్రస్తావించి కౌన్సిల్ యొక్క సమ్మతం తీసుకున్న తర్వాతనే మనం ఇక్కడ ఆమోదించాలి. అవునా? అంటే మా ఎటువంటి కౌన్సిలర్ల యొక్క ఎటువంటి ఆమోదం పొందకుండా దీంట్లో ఎలక్షన్ కోడ్ దసరా కూడా ఎలక్షన్ కోడ్ ఉందండి. ఆ ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా 6,77,500 అమౌంట్ ని మున్సిపల్ సిబ్బంది ఆఫీసర్లు దుర్వినియోగం చేసుకున్నారు. ఇటువంటి దుర్వినియోగం చేసుకున్న ఆఫీసర్లకి మరి ఇక్కడ దీనికి సంబంధించిన వారి అందరికీ యాక్షన్ తీసుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను. వర్యులు కేటీఆర్ తారక రామారావు గారు వచ్చినప్పుడు మన నిర్మల్కి పాత ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన శంకుస్థాపన జరపడం జరిగింది అని చెప్పారు. ఈ విధంగా జరిగినాయి. ఇక్కడ ఒకసారి చూడండి, కేటీఆర్ గారు వచ్చిన 21 బడ్జెట్ రాశారండి. 21 రాసిందే రాస్తారు, చెప్పిందే చెప్తారు. రాసిందే రాసి బడ్జెట్ ఇంత అమౌంట్ ఇచ్చి మనకి ఇక్కడ ఎంత చెప్పారు అంటే 17,74,000 పెట్టారు. ఇందులో పెద్ద అమౌంట్ ఏంటిది అని అంటే 4,95,000. ఈ 4,95,000 ఏంటిది అని అంటే ఇక్కడ కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఫోటో షూట్ ఆల్బమ్ చేసాము అని చెప్పారు. ఆ ఫోటో షూట్ ఆల్బమ్ కూడా ఎప్పుడు అంటే 2014 నుండి 2023 వరకు చేసామన్నారు. 2014 అప్పటి నుండి మనకి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ సందర్భం పెట్టడానికి కారణం ఏంటి? మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే బైసా కానపూర్ సంబంధించినవి కూడా దీంట్లో ప్రస్తావించడం జరిగింది. వాళ్ళకి మున్సిపల్ సంబంధి నిధులు ఉంటాయి కదా, మన నిధులు ఇక్కడ సద్వినియోగం చేసుకోవడం ఏంటి అంటే దీన్ని దుర్వినియోగం చేయడమే కదా, అంటే తప్పుదారి పట్టించడమే కదా. ఇది ఇంతవరకు కరెక్ట్ అని చెప్పండి. మళ్ళీ కేటీఆర్ రామారావు గారు వస్తే, మంత్రివర్యులు గారు వస్తే మనకి కొబ్బరికాయ పూలమాల గ్రీన్ కార్పెట్ ఇవన్నీ పెట్టాము, ఇవన్నీ చేసాము అని చెప్పారు. దీన్ని ఒకసారి ఇంగ్లీష్ లో రాశారు, ఒకసారి తెలుగులో రాశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని దీని గురించి నేను ఈ రోజు ప్రశ్నించాను చైర్మన్ సార్కి, డిఈ గారికి, మున్సిపల్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరు ప్రశ్నిస్తే ఏమంటున్నారు అని అంటే మేము ఆల్రెడీ చెప్పాము, ప్రస్తావించాము, అయిపోయింది అని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉండగానే వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. ఇది ఎంతవరకు సమాధానం చెప్పండి? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? నేను ప్రశ్నిస్తుండగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమైంది సార్ వెళ్ళిపోతున్నారు అని అంటే మేము చెప్పలేము, మాకు ఆన్సర్ లేదు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. దీని గురించి మీరు ప్రతి ఒక్కరు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నిర్మల్ పట్టణంలో డెవలప్మెంట్ అయితలేదు. ఓన్లీ కమిషన్ల కోసం వరకు చేస్తున్నారు. బ్యూటిఫికేషన్ అని చెప్పి 50 నుంచి 60 కోట్లు రోడ్ల మీద పెట్టి సర్వనాశనం చేసేసారు. ఒక వార్డులో కూడా డెవలప్మెంట్ చేసింది లేదు. మాట్లాడితే కలెక్టర్ అని చెప్పి ఉన్న కౌన్సిల్ సభ్యులందరినీ బెదిరించేసి టోటల్ నిర్మల్ బ్యూటిఫికేషన్ అని చెప్పి 56 కోట్లు సర్వనాశనం చేసింది. చెయ్యని వరకులను కూడా కౌన్సిల్ ఆమోదం ఎలక్షన్ కోడ్ పడ్డాక కూడా కౌన్సిల్ ఆమోదం అని చెప్పి 10 లక్షల రూపాయలు ఏదైతే ఉన్నాయో
ఇప్పుడు బతుకమ్మ కోసం అని చెప్పి 10 లక్షల రూపాయలు ఇస్తుంది. కేటీఆర్ వస్తుంది అని చెప్పి డివైడర్లకు సున్నాలు వేసి 20 లక్షల రూపాయలు ఇస్తుంది. ఆ షెడ్లకు సున్నం వేసి 10 లక్షల రూపాయలు చెప్పింది. ఇప్పుడు 100 కోట్లు మున్సిపాలిటీకి వస్తున్నాయి, 200 కోట్లు ఎక్కడున్నాయి 100 కోట్లు అన్ని బోకస్ చెప్పేసింది. మినిస్టర్ గారు ఓడిపోయినా కూడా అన్ని బోకస్ హామీలు ఇచ్చి 100 కోట్లు 200 కోట్లు అని చెప్పి ఎలక్షన్ ముంగట నోటిఫికేషన్ పడ్డాక వర్కులు చేస్తున్నామని చెప్పి వాళ్ళకు సంబంధించిన వాటిలో కొన్ని వాటిలో వర్కులు చేసుకొని మీదే మొత్తం టెండర్లు పెట్టింది. కొన్ని టెండర్ ప్రాసెస్ కానీ ఉన్నాయి, కొన్ని టెండర్లు అయినా ఉన్నాయి, పైసలు రాలే, మున్సిపాలిటీకి డబ్బు రాలే. ఈ 4 సంవత్సరాలలో ఈ మున్సిపాలిటీలో ఉన్నంత అవినీతి మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో కూడా అవినీతి జరగలేదు. కాబట్టి మేము మా ఎమ్మెల్యే ద్వారా కూడా మేము కోరుకుంటాం. మేము మా ఎమ్మెల్యే గారు కూడా మేము మాట్లాడతాము. ఈ మున్సిపాలిటీలో ఎన్ని అవకతవకలు జరిగినాయో దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ వేయించి విజిలెన్స్ చేయించి దీనికి బాధ్యులైన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పి మా బీజేపీ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారిని తీసుకొని నేను ఖచ్చితంగా దీన్ని ఇష్టపెట్టే ప్రసక్తి లేదు. ఎక్కడ జరిగిందండి డెవలప్మెంట్ ఒక గల్లీలో చూపింది. వాళ్ళకు సంబంధించిన ఏఎన్రెడ్డి కాలంలో మొత్తం రోడ్లు వేసుకుంటే డెవలప్మెంట్ అయినట్లా, ఏఎన్రెడ్డి కాలంలో సీసీ రోడ్లు వేసుకుంటే డెవలప్మెంట్ అయినట్లా, ఏఎన్రెడ్డి కాలంలో 24 గంటలు లైట్ చాలు పెట్టుకుంటే డెవలప్మెంట్ అయినట్లా. ఇప్పుడు మిగతా వాళ్ళు స్లమ్ ఏరియా లేదా, ప్రతి గల్లీలు ఉన్నాయి. సోఫీనగర్ తీసుకొని, శాంతినగర్ తీసుకొని, వైఎస్ఆర్ కాలం తీసుకొని డబల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాత నీళ్లు దిక్కులేవు. 10 సంవత్సరాలే డబుల్ బెడ్రూమ్, 10 సంవత్సరాలు మొన్న డబల్ బెడ్రూమ్ అవి కూలిపోయే పరిస్థితి వచ్చింది. డబల్ బెడ్రూమ్ నీళ్ళు తాగాలంటే నీళ్లు దిక్కులేవు, లైట్ దిక్కులేవు, పోల్స్ దిక్కులేవు. మీ వెంచర్లో ఏడైనా చేస్తారు, మీ వెంచర్ దగ్గర మాత్రం లైట్లు మంచిగా వెళ్తాయి, 24 గంటలు లైట్లు వెళ్తాయి, ఎడికలు ఎత్తాయి మా లైట్లు. ఇండక్షన్ మొత్తం తీసుకొచ్చి కమర్షియల్ పెట్టేసాడు. ఇప్పుడు దీని కూడా బీసీజీ పైపుల దగ్గర కూడా మొత్తం ఇండక్షన్, మొత్తం చెరువు ఊడిపేసి మొత్తం మీకు మీ పాలోళ్ళు మీకు సంబంధించిన వాళ్ళు మొత్తం తిరుపతి రెడ్డి అని చెప్పి మొత్తం పీసీబీ పైపుల దగ్గర కూడా ఇండస్ట్రియల్ దాన్ని కమర్షియల్ గా మార్చేసి మున్సిపాలిటీ నుంచి డైవర్ట్ చేయించి దాన్ని కూడా కుంభకోణం తీపిస్తాం. ఎక్కడెక్కడైతే ఇండస్ట్రియల్ ఏరియా తీసుకొచ్చి కమర్షియల్ చేసి డైవర్ట్ చేసి ప్లాటింగ్ ఏసీలో అవి కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా విజిలెన్స్ కి ఇచ్చి మా ఎమ్మెల్యే గారి ద్వారా ఎంక్వైరీ ఏది కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాన్ని, అవినీతిని మాత్రం ఖచ్చితంగా మేము బయటపెట్టి మా బీజేపీ పార్టీ తరఫున మేము బయటపెట్టి తీరుతామని చెప్పి మేము కోరుకుంటున్నాం. అది మా మీద డిపెండ్ అయ్యేది ఏం లేదు. మా ఎమ్మెల్యే సాబ్ ఇవ్వబడుతుంది. మా ఎమ్మెల్యే సాబ్ ఆదేశాల మేరకే మేము నడుచుకుంటాం తప్ప వీళ్ళ లెక్క మినిస్టర్ ఓడిపోగానే 4 పార్టీలలో వారిపోయి నేను కాంగ్రెస్ లకు వస్తా, నేను బీజేపీలకు వస్తానని మేము మాకు అవసరం లేదు. మా ఎమ్మెల్యే సాబ్ని పట్టుకుంటున్నాం. మేము ఏది జరిగినా కానీ ఆయనను ఆదేశించిన అర్థం, ఆయన మాటల మీదకి అర్థం, ఆయన చెప్పింది మేము జవదాటం. ఎందుకంటే మేము నామినేట్ పోస్టులు అడుపుకొని వచ్చిన వాళ్ళం. మినిస్టర్ దగ్గర నామినేట్ పోస్టు 100 ఓట్లు లేనివాడు కూడా అడుపుకొని తిని గుళ్ళు అమ్ముకునే వాళ్ళం కాదు మేము. ఆయన మాట మేము దాటి అవసరం లేదు. ఆయన పెట్టమంటే పెట్టాం. పెట్టకున్నా కానీ ఈ సంవత్సరం కూడా ఈ మున్సిపాలిటీ సంగతి ఏందో మేము 4 ఉన్నా కానీ చూస్తాం. మా దగ్గర దమ్మున్నది. ప్రజలు మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి వినతి పత్రం అందించి కాంప్లైంట్ చేస్తే గిట్ట గిదాని మీద అవినీతి జరిగిందని బహిరంగంగా నిర్మల్ పట్టణ ప్రజలందరినీ ఎమ్మెల్యే గారింటికి మేము రమ్మంటున్నాం. దేని మీద అవినీతి జరిగినా ఎల్లపల్లి కాడికెళ్ళి పడితే, ఏఎన్రెడ్డి కాలనీ కాడికెళ్ళి పడితే, ఇంకా ఎంత కుటుంబ కాలనీ ఉన్నా కానీ కాంప్లైంట్ తీసుకెళ్ళి దాన్ని ఖచ్చితంగా మేము మా ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకునేందుకు రెడీ ఉన్నారు. 1000-2000 తోటి గెలిచింది కాదు. ఎంత అవినీతికి పాల్పడితే, ఎంత అక్రమాలకు పాల్పడితే ఇలా 50,000 ఓట్లతోటి ఓడగొట్టిల్లో ప్రజలకు తెలుసు. నిర్మల్ పట్టణ ప్రజలు ఎంత కోపంతో ఉన్నారో మన తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరికి తెలుసు. కాబట్టి ప్రజలు ముందుకొచ్చి దరఖాస్తులు పెట్టి ఎమ్మెల్యే గారికి కాంప్లైంట్ చేస్తే దీని మీద అవినీతి జరిగింది ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు యాక్షన్ తీసుకునేందుకు రెడీ ఉన్నారని చెప్పి నేను సభ